రాజ్భవన్లో తొలిసారిగా గవర్నర్ టీ కాంగ్రెస్ నేతల మధ్య హాట్ గా చర్చ సాగింది. తెలంగాణలో ఇసుక మాఫియా అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నాయకులు పలు విషయాలపై గవర్నర్తో చర్చించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. 2 రోజుల క్రితం జరిగిన వీఆర్ఏ హత్య గురించి కూడా పూర్తి వివరాలు గవర్నర్కు చెప్పుకొచ్చారు నేతలు. అమాయకులు అధికారులు చచ్చిపోతున్నారు. ఈ ఇసుక లారీలు ట్రాక్టర్ల కింద ఎవరిది బాధ్యత? ఎవరి లాభాపేక్ష కోసం ఈ ప్రభుత్వం నడుస్తున్నది? మరి అదే విధంగా మందకృష్ణ మాదిగ విషయం కూడా ప్రస్తావించాము. తన కార్యాలయంలో తను ఉపవాస దీక్ష చేస్తారంటే అంతకంటే గాంధీ మార్గం మరొకటి ఉంటుందా? అరే, నా ఇంట్లోనో నా ఆఫీస్లో కూర్చొని నేను భోజనం చేయకుండా నా నిరసన నా దీక్ష తెలియజేస్తుంటే 1000 మంది పోలీసులు తీసుకుపోయి ఈ దేశంలో ఐపీసీలో అన్ని సెక్షన్లు పెట్టేసి మళ్ళీ జైలుకి పంపిస్తాం అంటే ఏంటిది? దళితులకి తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేదా? దళిత హక్కుల గురించి ఎవరు పట్టించుకోరా అని చెప్పి గవర్నర్ గారిని అడగడం జరిగింది. అదేవిధంగా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఒక విషయం కూడా రాసినాం. నేరెళ్ళ మేము పోయినప్పుడు మీరా కుమార్ గారు కంటతడి పెట్టుకున్న సందర్భం, అక్కడ ఏ దళితులైతే పోలీస్ కస్టడీలో 3rd డిగ్రీ టార్చర్ గురయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులు మీరా కుమార్ గారు అడిగే ప్రశ్న, మేము మాదిగోళ్ళం కానీ మేము మనుషులం కాదా? ఈ రాష్ట్రంలో ఎవరు దానికి జవాబు చెప్పడం లేదు. ఆ విషయం కూడా ఈ రిప్రజెంటేషన్లో రాసిచ్చినాం. మరి గవర్నర్ గారు మీరు జోక్యం చేసుకొని ఈ విషయాలలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ఆదుకుంటారని చెప్పి వారికి సవినయంగా విజ్ఞప్తి చేయడం జరిగింది.